అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఆదిప స్తంభం గ్రంథం నుండి పరిశుద్ధులే అపరాధు. పరిశుద్ధులు అపరాధులు అవడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? కీర్తనలు 34:21 వచనంలో లేఖనం ఏం పలుకుతున్నదో చూడండి. నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుతున్నారు. ఆ మాట విన్నారా? మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అసలు ఆ లేఖన సందేశాన్ని బోధకుడా ఆ సత్యాన్ని ఎప్పుడైనా నీ అనుచరులకు బోధించావా? ఎంతసేపటికి క్రైస్తవుల అభిప్రాయం ఏమిటంటే వ్యభిచారం పాపం, జారత్వం పాపం, నరహత్య పాపం, ఇవే పాపాలు. బోధకుడు తమ బోధలో ఎప్పుడు అబద్ధాలు ఆడకండి, మోసాలు చేయకండి, సినిమాలు చూడకండి అంటూ బల్లలు గుద్ది చెప్పడం తప్ప ఈ అంశానికి ససేమిరా రారు. అందుకే వ్యభిచారం, నరహత్య, అబద్ధాలు ఆడడం, సినిమాలు చూడడం, సిగరెట్టు, మద్యపానం ఇవి మాత్రమే పాపం అనుకుంటున్నారు. కానీ లేఖనం చెబుతున్న ఈ మాట క్రైస్తవ సమాజంలో పడకుండా సాతాను మరుగు చేశాడు. వ్యభిచారం ఇత్యాది కార్యకలాపాలు మాత్రమే పాపం కాదు. ఒక నీతిమంతుడిని, ఒక నిర్దోషిని ద్వేషించడం కూడా పాపమే. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులు ఒక ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారు. ఇతర శరీర కార్యాలు, ఆత్మ సంబంధమైన సోమరితనం లాంటి వంకర టింకరలను గూర్చి ప్రశ్నించడంతో పాటు ఫలానా వ్యక్తిని నువ్వు ఎందుకు ద్వేషించావు అని కూడా దేవుడు ప్రతి విశ్వాసిని అడగబోతున్నాడు. 99% సందర్భాలలో విశ్వాసులు సరైన కారణం చూపించలేరు. దేవుని ఎదుట అపరాధులుగా తలదించుకు నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే అధిక శాతం విశ్వాసుల జీవితాలలో తమ సహోదరుల పట్ల ఉన్నది అదేమిటో మనము అన్యాయపు తీర్పు, అకారణ ద్వేషం అనేది మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాము. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. దీనిపై మీ యొక్క కామెంట్స్ తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్.